అమ్మాయిక మనం చూసినట్లయితే చాలా మందిని భయం వెంటాడుతుంది. అంటే ఒక అడుగు ముందుకేసి ఏదైనా పని చేయాలంటే అవుతుందా కాదా అని వెనకడుగు వేస్తూ ఉంటారు. అంటే ఇట్లాంటి వారికి ఏం చెప్తారు? దానికి సంబంధించిన మోటివేషన్ స్టోరీ అంతేనా? అంటే సాధారణంగా మనం దీనికి సంబంధించి ఒక చిన్న కథ చెప్తాను, అప్పుడు దాంట్లోంచి మనం కన్క్లూజన్ ఏంటన్నది మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు మనం చూసినట్లయితే ఒకసారి ఒక సాధువు ఒక చెట్టు కింద జపం లాంటిది చేసుకోవడానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అక్కడ ఆ చెట్టు కింద ఒక చిన్న తొర్రలోంచి ఒక ఎలుక ఒకసారి రెండు సార్లు బయటికి రావడం మళ్ళీ వెళ్ళిపోవడం చేస్తోంది. వెంటనే ఆయన ఏం చేశాడంటే ఇది తన్ని చూసి భయపడుతుందేమో అనుకుని వెంటనే ఎందుకు నువ్వు ఇలా వెళ్తున్నావు అన్నట్టుగా అది బయటికి రాగానే దాని మీద మంత్రజలం లాంటిది జల్లి అది మాట్లాడే భాషలోకి తెస్తాడు దాన్ని. ఆయన అడిగిన తర్వాత అది ఏమంటుందంటే, నేను ఇక్కడికి ఆహారం కోసం వస్తున్నాను, వచ్చినప్పుడల్లా అక్కడ అటు ఇటు తిరుగుతున్న పిల్లిని చూసి నాకు భయంగా ఉంది, అందుకని ఆహారం తీసుకెళ్ళడానికి నాకు ఇబ్బందిగా ఉంది అని చెప్తుంది. అయితే అలా ఎందుకు భయపడ్డాను, వెళ్ళిపోయి నువ్వు తీసేసుకోవచ్చు కదా అంటే, అమ్మో నాకు భయం పిల్లి అంటే అంటుంది. అయితే సరే అలా నాకు సలహా ఇచ్చాకన్నా మీరు ఏదైనా నాకు ఆహారం ఇవ్వచ్చు కదా, నేను రోజు రోజుకి ఇందులోనే ఉండి ఇబ్బంది పడిపోతున్నాను అంటుంది. సరే అయితే ఆహారం సంగతి ఎలా ఉన్నా, అయితే ఇప్పుడు నువ్వేం కోరుకుంటున్నావు నా దగ్గర నుంచి అని అడిగితే, నాకు పిల్లి అంటే భయం కాబట్టి మీరు నన్నే పిల్లిలా మీరు మార్చేసినట్లయితే నాకు ఈ భయం పోయి నేను ఆహారం తెచ్చుకోగలుగుతాను ధైర్యంగా అంటే. సరే అని చెప్పి ఆయన ఏం చేస్తాడంటే, సరే దాని కోరిక ప్రకారం దాని పిల్లిని చేసేద్దామని చెప్పి కొంత మంత్రజలం జల్లి దాన్ని పిల్లిని చేస్తాడు ఆయన. అయిన తర్వాత ఆయన తన మార్గాన తను వెళ్ళిపోతారు. మళ్ళీ కొన్నాళ్ళు పోయిన తర్వాత మళ్ళీ అదే చెట్టు కిందకు వచ్చి ఆయన జపం చేసుకోవడానికి వచ్చి కూర్చొని ఆయన మెడిటేషన్లో ఉండగా మళ్ళీ ఇది వచ్చి కళ్ళు తెరిచేప్పటికి ఎదురుగుండా పిల్లికి అన్నిటితో కూర్చొని ఉంటుంది. ఏమైంది నీకు అని అడిగితే, నాకు ఇలాగా నేను ఆహారం కోసం పెడితే నా వెనకాల ఇలాగా కుక్కల పిల్లలు వెంటపడి కరవబోయే నన్ను, కాబట్టి నాకు ఈ లైఫ్ వద్దు, నేను కుక్క పిల్ల అయిపోతా అంటే, అయ్యో అదేంటి, సరేలే అయితే నీ ఇష్టం అని చెప్పి మళ్ళీ దాన్ని కుక్క పిల్లగా మారుస్తాడు. తర్వాత మళ్ళీ కొన్నాళ్ళు పోయిన తర్వాత మళ్ళీ ఆయన అదే స్థానానికి వచ్చి మళ్ళీ జపం చేసుకుంటూ కళ్ళు తెరిచేప్పటికి ఎదురున్న మళ్ళీ కుక్కపిల్ల కూడా కన్నీరు పెట్టుకొని కూర్చుంటుంది. ఎందుకు నువ్వు ఇలా బాధపడుతున్నావు అంటే, బెబ్బే నాకు ఇక్కడ కూడా ఇబ్బందిగా ఉంది, నేను ఆహారం కోసం నేను ఎడితేనేమో నన్ను ఇలాగా సింహం ఇబ్బంది పెడుతోంది, నన్ను ఇబ్బంది పెట్టి చంపేయబోతోంది, కాబట్టి నాకు ఈ జీవితం వద్దు, నాకు సింహాన్ని అయిపోతా అంటుంది. అయితే ఆయన ఒక నిమిషం ఆలోచించి సరేలే అని చెప్పి మళ్ళీ సింహంగా చేసేస్తాడు. అలా మళ్ళీ సింహంగా చేసిన తర్వాత మళ్ళీ కొన్నాళ్ళు పోయిన తర్వాత ఆయన మళ్ళీ వస్తాడు ఇక్కడికి వచ్చి జపం చేసుకుని మళ్ళీ ఎదురుగుండా సింహం కన్నీరు పెట్టుకున్నాడు. నీకేమైంది ఫ్రెండ్, ఇప్పుడు దాకా బాగానే ఉన్నావు కదా ఇన్నాళ్ళ పాటు, ఇప్పుడు ఎందుకు మళ్ళీ ఇలా బాధపడుతున్నావు అంటే, లేదు నేను సింహం అయినా కూడా నాకు మనుషులు నన్ను వల వేసి ఇలా చేయబోతున్నారు, నన్ను పట్టుకుపోవడానికి నన్ను ఇబ్బంది పెడుతున్నారంటే, అది మృగరాజువి, మొత్తం అన్నిటికీ మహారాజు లాంటి ఇది అడవికి నీకు భయం ఏంటి, నువ్వు ఏదైనా చేయగలవు కదా అంటే, లేదు నాకు చాలా భయంగా ఉంది, నేను పోనీ నన్ను ఇంకో రకంగా మార్చేసేయండి మనుషులు అంటే ఆయన అంటాడనమాట. ఇప్పుడు నేను నిన్ను ఎన్ని రకాలుగా మార్చినా నిన్నైతే నేను మారుస్తున్నాను, కానీ నీలో భయాన్ని నేను మార్చలేకపోతున్నాను, అది నీతో పాటే వస్తుంది, అది నువ్వు ఎలుకలా ఉన్నప్పటి నుంచి నువ్వు సింహానివైనా నీలో భయం అయితే పోలేదు, అది ఎవరో మార్చలేము, అది నీలో ఇలా ఉండిపోయింది అనేటప్పటికీ అది నీలో నువ్వు మార్చుకోవాలి, మేము పైన రూపాన్ని మారుస్తాను కానీ భావాన్ని నేను మార్చలేను కదా అని చెప్తే, సరే అని చెప్పి చాలాసేపు ఆలోచించుకుని అవును కదా నాకు నేనే మారాలి కదా అని, పోనీ నన్ను పాత ఎలుకలనే మార్చేయండి, నేను ధైర్యంగానే బతుకుతా అంటుంది, మొత్తానికి చేస్తాడు. అంటే ఈ కథలో మనకి అర్థమవుతుంది ఏంటంటే, భయం అనేది మనిషిని ఎన్ని రకాలుగా భయపెడుతుందంటే, విద్యా విషయంలో స్టూడెంట్లు భయపడతారు, అమ్మో అనుకున్నట్టుగా రాయగలమా లేదా అని, అనుకున్నట్టుగా మనం వృత్తిలో రాణించగలమా లేదా అని చాలామంది భయపడుతూ ఉంటారు. అలాగే కొంతమంది జీవితం అంటే భయపడుతూ ఉంటారు, కొంతమంది ఆశించినవి అందుకోగలమా లేదా అని భయపడుతూ ఉంటారు. ప్రతి వాళ్ళు ఈ అస్తమానం ఏదో విషయంలో భయపడుతూనే వచ్చిన అవకాశాలను వదిలేసుకుంటూ వాళ్ళన్నా మారిపోతారు, లేకపోతే వాళ్ళు తీసుకున్న డెసిషన్ అంటే ఏంటంటే నేను ఇది అవ్వాలి జీవితంలో అనుకున్న దాన్నైనా వదిలేస్తారు. కారణం ఏంటి, భయం, నేను సాధించగలనా లేదా, నేను చేయగలనా లేదా, అమ్మో అక్కడికి వెడితే ఆ భయం, ఇక్కడికి వెడితే ఇది అన్న భయాలతో అన్ని రకాలుగా వాళ్ళల్లో వాళ్ళు చాలా పిరికితనాన్ని పెంచుకుంటూ వెళ్ళిపోతారు. అది ఎవరిది వాళ్ళు మార్చుకోవలసిందే. అంటే ఇంకొకళ్ళు వచ్చి మార్చడానికి ప్రయత్నం చేసినా కొంతవరకు సహాయం చేయగలరు తప్ప అది ఎవరిది మార్చేది కాదు. ఆ విల్ పవర్ లాగా లోపల నుంచి ఆ వ్యక్తికి రావాలి, నేను ఎలాగైనా సంకల్పంగా నా భయాన్ని నేను పోగొట్టుకుంటాను, నాకేం భయం లేదు, నేను ఏ ఆకారంలో ఉన్నా నేను అనుకుని సాధించగలననే ఇది రావాలి. అది లేకపోవడం వల్ల ఇప్పుడు మనం విన్న ఈ కథలో ఇన్ని రకాలుగా ఎలుక నుంచి పిల్లి నుంచి ఇన్ని రకాలుగా మారినా చివరికి ఏం తెలుసుకుంది, తను ఎలుకలా ఉండైనా సరే అనుకుంది సాధించగలడానికి ధైర్యానికి ఎలుకైనా సరిపోతుందని అప్పుడు మళ్ళీ చివరికి అనుకుంది. కాబట్టి ఎవరైనా సరే ఎంత సక్సెస్ సాధించిన వాళ్ళు కూడా జీవితంలో
ఒక మూమెంట్లో అనుకుంటారు, అమ్మో ఇది చేయగలనా లేదా, నేను అనుకున్నట్టుగా ఈ గోల్ కొట్టగలనా లేదా అని. వాళ్ళు నిజంగా అలాగే అనుకుని కనుక అక్కడితో పని ఆపేసి ఉంటే వాళ్ళు ఆ రోజున సక్సెస్ సాధించలేరు. కాబట్టి విజయం సాధించడానికి ఇవన్నీ కూడా అవరోధాలు. విజయం అంటే ఎవరి ఫీల్డ్లో వాళ్ళు. ఇప్పుడు ఎలుకకి ఆహారం విజయమే, ఒక వ్యక్తికి విద్య విజయం, ఉద్యోగం విజయం, లేకపోతే ఒక వృత్తి విజయం. వాట్లల్లో అనేక రకాల భయాలు, భయాందోళనలు, జీవితం అంటేనే భయంతో ఉంటే అక్కడే అయిపోతుంది లైఫ్. కాబట్టి ఒకసారి ఏం భయం లేదు, నేను సాధించగలను, ముందు స్టెప్ వేద్దాం, అంతేగాని నేను చేయలేనేమో, నాకు భయం వేస్తుంది అనుకుని ఆగే కొద్దీ అది అక్కడితోనే ఆగిపోతుంది. చివరికి మనమే మార్చేసుకోవాలి. అంటే మన గోల్ని మనం వదిలేసుకోవాలి. మన గోల్ మనం వదిలేసుకుంటే అనుకుని సాధించలేం కదా. అంటే ఒకటి కావాలి అనుకున్నప్పుడు ఒక ధైర్యాన్ని తెచ్చుకోవాలి, దానికోసం కృషి చేయాలి, కష్టపడి విజయాన్ని సాధించాలి. ఆ సాధించడానికి ఇవన్నీ అవరోధాలు, ఈ భయాలు, భ్రాంతులు ఉంటాయి ప్రతి స్టేజ్లో, ప్రతి వ్యక్తికి, ప్రతి సమయంలో ఉంటాయి. కానీ ఎవరిని వాళ్ళు మోటివేట్ చేసుకొని ఇది భయపడది కాదు, నేను ఎలాగన్నా ఇది నేను రాణించాలి, సాధించాలి అనుకున్నప్పుడు అలాంటి ఇబ్బందుల్ని చాలా వరకు అధిగమించగలుగుతారని ఈ యొక్క కథ మనకి చెప్తుంది. అమ్మ, ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలను తెలియజేస్తూనే వారందరూ కూడా పాటించవలసిన పరిహారాల గురించి కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్కారం. వీక్షించారుగా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.